ఓం శ్రీ మహాగణాధిపతే నమః. డిసెంబర్ 30వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 30వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా అనుకున్న విధంగా రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దానిలో లాభాలను అయితే చూడగలుగుతారండి. అయితే కొంతవరకు శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పని చేస్తున్నట్లు పని భారం కూడా అనిపిస్తుందండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు ఏమాత్రమూ పట్టించుకోకుండా అన్ని విషయాలలోనూ చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయాలను సాధించగలుగుతారండి. ప్రతి పనిని కూడా ఆలోచించి ఆచరణాత్మకంగా అమలుపరుచుకోగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీరు ఎంతవరకు లాభం వస్తుంది, ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా ముందు లావాదేవీలను అయితే చక్కబెట్టుకోగలుగుతారండి. అంటే ఈ పని చేస్తే ఎంత లాభం వస్తుంది, ఈ పని వలన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా విశ్లేషించి చక్కగా ఆలోచించి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ముఖ్యంగా ధనం విషయంలో అంటే డబ్బు పరంగా అన్ని ఆర్థికంగా చక్కగా మీకు ప్రతి పనిలోనూ కూడా కలిసి రావటం. అయితే ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఆ డబ్బుని ఏ విధంగా పొదుపులో పెట్టాలా లేకపోతే పెట్టుబడుల కింద పెట్టాలా అనే ఆలోచన కూడా మీలో ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి పనిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబ సభ్యులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదింపులు జరిపి ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు ఆమోదాన్ని తెలుపుతారు. వారి యొక్క సలహాలను మీకు అందిస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి వాతావరణం మీ చుట్టూ ఉంటుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కాసింత ఎక్కువగానే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వైద్యుని సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం, ప్రతి పనిని కూడా మీరు సమయానికల్లా మీ యొక్క ఆరోగ్య స్థితి అనుసరంగా చేయడం మీకు మరింతగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును సంతోషంగా గడిపే అవకాశాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు ఒక చక్కటి నిర్ణయాలను తీసుకొని మీ మనసు ఏదైతే ఉంటుందో అది నూతన ఉత్సాహంతో మీకు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీకు సలహాలను మీకు మీరే ఇచ్చుకోవడం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. అంటే మీరు ఇతరుల సలహాలను ఎలా తీసుకుంటారో అదే కాకుండా మీ మనసు చెప్పిన విధానాన్ని కూడా మీరు పాటించగలుగుతారండి. మనసు కూడా ఈరోజు మీకు చక్కటి ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. అంటే ఎంత పని ఉన్నా, పని భారం ఉంటుందని మనం ముందే అనుకున్నాం. ఎంత పని ఉన్నా, ఎంత శ్రమ అనిపించినా కూడా మనసు ఏమాత్రం అలసిపోకుండా, శరీరానికే అలుపు అనిపిస్తుంది కానీ మనసుకు మాత్రం ఏమాత్రం అలుపు అనిపించకుండా చక్కగా ప్రతి దాన్ని కూడా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ప్రతి నిర్ణయంలోనూ కూడా కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదేవిధంగా చక్కగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కలిసి రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం కానీ, నూతన వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఈరోజు అయితే చేయగలుగుతారండి. అంతేకాకుండా బంధుమిత్రులతో కలిసి కాసింత విరామ సమయాన్ని అంటే ఏదైనా విందు వినోద కార్యక్రమాలకు కానీ లేదా ఏదైనా మీరు ఏదైనా కుటుంబ సమేతంగా ఏదైనా ఫంక్షన్లకి ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. ఆ విధంగా కూడా మానసికంగా కొంతవరకు మీకు సంతోషాన్ని అయితే కలిగించే విధంగా ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మారటం, మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆనందాన్ని పొందటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో చక్కబెట్టకుండా వదిలేసిన విషయాలను కానీ, వదిలేసిన ఏదైనా పనిని కానీ ఈరోజు చక్కబెట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొని మీరు కొంతవరకు ఆర్థిక సహాయాన్ని కూడా మీరు కొన్ని ముఖ్యమైన పనులలో చేయటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఎవరికైనా విరాళాల రూపంలో ఇవ్వటం కానీ లేకపోతే భోజనాలకు ఇట్లాంటి వాటికి సంబంధించి మీరు కొంతవరకు దాన ధర్మాలు చేయటం కానీ ఇట్లాంటివి అయితే ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే మీ సమయాన్ని వృధా చేస్తున్నారో అటువంటి వ్యక్తుల విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తలను కూడా తీసుకోగలుగుతారండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ యొక్క గురువుల ఆశీస్సులతో మీరు కోరుకున్న విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ ఏదైతే హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ ఏదైతే కార్యాలయంలో మీ పనులు ఉన్నాయో వాటిలో కాసింత పని భారం ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరు చక్కటి ఉత్సాహంతో మీ పనులన్నింటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగానే చక్కగా మీరు సంపాదన కూడా అందుకోగలుగుతారండి. మీ యొక్క వేతనం ఏదైతే ఉంటుందో అది మీరు ఆశించిన దానికంటే రెట్టింపుగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ పనులకు తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా లాభాలను చూడగలుగుతారు. పెట్టుబడి తాలూకా లాభాలతో లావాదేవీలన్నీ జరపగలుగుతారు. గతంలో పెండింగ్లో ఉండిపోయిన పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా జరపగలుగుతారు. మీ పెట్టుబడులు మరింతగా రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా కలిసి వచ్చి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే ఆ దిశగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీ చేతికైతే లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. అయితే వ్యాపారంలో గట్టి పోటీ ఉంటుంది. మీరు కొంతవరకు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే విధానంలో కొన్ని కొత్త ప్రణాళికలను కూడా అమలుపరచగలుగుతారు. అంతేకాకుండా ప్రతి విధానంలో కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. చక్కటి లాభాల బాటలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందగలుగుతారు. చక్కటి మార్కెటింగ్ మెలకువలు ప్రదర్శించి చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానిలో కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాను తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఈరోజు కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింతగా ఎక్కువగా సంతోషాన్ని అంతేకాకుండా దృఢత్వాన్ని కూడా ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుందండి. అయితే వాటిని కూడా మీరు పట్టించుకోకుండా మీ పనులను సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీకంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో ప్రతి పనిలోనూ కూడా మీరు కొత్త కొత్త
కొత్త నిర్ణయాలతో, కొత్త కొత్త ఆలోచనలతో ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. లాభాలతో సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు లభించడం, మీ ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి వాతావరణంలో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. అయితే మీరు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. కానీ కొన్ని నిర్ణయాలను అందరూ ఆలోచింపజేసేవిగా ఉండబోతున్నాయి. అటువంటి వాటి విషయంలో మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానంలో ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళి అమలుపరిచే విధంగా ప్రజాశ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజైతే మీరు ఉండబోతున్నారు. అదే విధంగా మీరు చక్కటి హోదాను కూడా మీరు సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులతో కొనుగోలు లేక వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో, కొనుగోలు చేయాలి అని కోరికతో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా శుభవార్తలు వినటం కానీ, మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణం అయితే మీ చుట్టూ ఉండటం, మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో ముగించటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా అనుకూలమైన వాతావరణం పొందడానికి, అనుకూలమైన శుభ ఫలితాలను పొందడానికి ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.